వినుకొండ పట్టణంలో జూలై 17న వైసీపీ కార్యకర్త రషీద్ ని జిలాని అనే యువకుడు నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో రషీద్ హత్యను వెనకుండి నడిపించిన వారి పేర్లు పోలీసులు కేసులో నమోదు చేయకపోవడంతో వారిని ముద్దాయిలుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది సుధాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు పార్టీ పరంగా సపోర్ట్ గా ఉంటామని మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఈ విధమైన దారుణం జరిగిందని వారు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ముఖ్యంగా కుటుంబ సభ్యులకి కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలనే ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. దాని దరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే మొహరం రోజు ఒక ముస్లిం అబ్బాయి చనిపోయింది. చాలా ఘోరంగా మర్డర్ జరిగింది. ముఖ్యమైనటువంటి ఈ మర్డర్కి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలన్నీ చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితుల్లో ఇది అన్యాయము, ఇది సక్రమం కాదు. న్యాయదారులు కేసులో పెట్టలే. సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్లో కానీ సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కానీ దాని ప్రకారం షమీం ఖాన్ను ఆయుబ్ ఖాన్ ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళకి కేసులో ముద్దాయిలుగా పెట్టలేదు. అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటిని ముద్దాయిలుగా చేర్చుకుని మేము ఈరోజు కోర్టు ఇస్తే మంచిదే. దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలి. పోలీసు వారు న్యాయం చేస్తే దానికి తప్పు మాటలే కదా. పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా ఆ ఉద్దేశంతో మేము ఎంటర్ కావాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒక ఆదేశం, ఏ కార్యకర్త ఇబ్బంది జరిగినా పార్టీ విలువైన కాలాన్ని వెచ్చించి వినుకొండ ముఫ్సల్ కోర్టు కోసం వచ్చి బాధితుల తరఫున నిలబడి మాట్లాడటం అనేది ఇది నిజంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి నిబద్ధతకి జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత కూడా ఒక పెద్ద తార్కాణం. అయ్యా జగనన్న అదే అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చారు న్యాయ సహాయం అందించడానికి. ఇవాళ ధనంతోటో అధికార దాహంతోటో వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తూ ఉన్నారు ఒక వర్గం, తెలుగుదేశం పార్టీ వారు. కానీ అవన్నీ మీకు చల్లవు, పేదవాడి కోసం నిలబడతాం అని చెప్పి ఇవాళ ఎన్ని పనులున్నా సరే ఇక్కడికి వచ్చారు. వాస్తవానికి డబ్బులతోటైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని మనం ఎవరం కొనలేము. కేవలం ఆ హత్యను చూసి చెలించిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయారు. 30 కోట్ల మంది దాదాపుగా చూసి వాళ్ళందరూ చెలించిపోయారు. ఆ చెలించిపోయిన గుండెలో ఒక గుండె రషీద్ దాంట్లో జరిగినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుని మన వినుకొండకు వచ్చి వాళ్ళ వినుకొండ కోర్టులో వాదించింది. ఇది చాలా సంతోషం మాకు. ఎందుకంటే ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోకూడదు. ఇందాక కూడా సార్ అదే చెప్పారు, లోపల గవర్నమెంట్లు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ వ్యవస్థ గట్టిగా ఉండాలి, సిస్టమ్ గట్టిగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా మేము పోలీసు వారికి కూడా అదే చెప్తా ఉన్నాం. గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ ఒక సిస్టమ్ ప్రకారమే వెళ్ళండి. సిస్టమ్ ప్రకారం వెళ్ళకపోతే ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడంటే అత్యంత పేదవాడికి కానీ ఇబ్బంది జరిగిన